కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదు. నిజానికి ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయో కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆశావాహులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ కోసం చేసిన పనుల్ని, త్యాగాల్ని గుర్తు చేస్తూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల కానుంది. వార్డులు, డివిజన్లలో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే తమకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. గతంలో తానే పోటీ చేశానని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తరుణంలో ఆయా సామాజిక వర్గాల్లోని నేతల్లో ఆశలు రెట్టింపయ్యాయి. వార్డులు, డివిజన్లలో పోటీ చేసేందుకు తమకే ఎక్కువ అవకాశం ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఆశావహుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఏ డివిజన్లకు కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. బీసీలకు ఇచ్చే స్థానాలపైన అదే ఉత్కంఠ కనిపిస్తోంది. ఈసారి లోకల్ బాడీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ ప్రధాన అభ్యర్థులతో పాటు ద్వితీయ శ్రేణి అభ్యర్థులు సైతం ముందుకొస్తున్నారు. తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ఇన్ఛార్జీల వద్ద అభ్యర్థులను పెట్టుకుంటున్నారు. తమ బలాబలాలను వెల్లడిస్తున్నారు నేతలు. తమనైతే డివిజన్లో తిరుగులేని విజయం వరిస్తుందని ధీమాగా చెబుతున్నారు. తమ డివిజన్లో తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ ఉన్నాయని, తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు నాయకులు. నెల్లూరు కార్పొరేషన్ను 72 స్థానాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కోర్టు విచారణ ఉండగా ఆ తీర్పు ఎప్పుడైనా వెలువడే అవకాశాలున్నాయి. కుదిరితే 72, లేదంటే 54తోనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సీట్ల సర్దుబాటు ప్రధాన రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి బలాబలాలను పరిశీలించడంతో పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు డివిజన్లో ఎన్ని ఉన్నాయనే దానిపై లెక్కలు కడుతోంది. ప్రతిపక్ష వైసీపీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. తమ డివిజన్లో గతంలో ఏ రిజర్వేషన్ కింద సీటు కేటాయించారు, ఇప్పుడు ఏ రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే దానిపైన ఆలోచనలు చేస్తున్నారు. టికెట్ తెచ్చుకుంటే గెలిచినట్లే అనే భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. తామైతే అధికార పార్టీని ఢీకొట్టగలమని ప్రతిపక్ష వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో పొలిటికల్ వేడి రాజుకుంది.